ఈ సృష్టిలో ఆదిలేని ఆది, అంతంలేని అంతం. ఆయనే మహాదేవుడు, శివుడు. కాలాన్నే తనలో లీనమయ్యే శివుడు మహాకాలుడు అని పిలవబడతాడు. తపస్సులో మునిగిపోయే యోగి అయినా నిజమైన భక్తితో పిలిస్తే క్షణాల్లో వరమిచ్చే భోలాశంకరుడు. క్షీరసాగరమథనంలో హాలాహల విషం ప్రపంచాన్ని నాశనం చెయ్యబోతే ఆ విషాన్ని తాగి కంఠంలోనే ఆపేశాడు శివుడు. అందుకే ఆయన నీలకంఠుడు. శివలింగం ఒక విగ్రహం కాదు, అది అనంతశక్తికి సంకేతం. మూడో కన్ను తెరుచుకుంటే అహంకారం నశిస్తుంది, అజ్ఞానం భస్మమవుతుంది. జటలలో గంగను ధరించి భూమిని రక్షించిన మహాదేవుడు. ఓం నమఃశివాయ. ఈ 5 అక్షరాలే మన జీవనానికి మార్గదర్శకం. హర హర మహాదేవా.